3 కీర్తనలు మార్చి చదువుకుందాం. మొదటి కీర్తన 19వ కీర్తన కూడా చెప్పండి. 119వ కీర్తన. ఎక్కువ టైం తీసుకోబోతున్నాం, అయినప్పటికీ వర్త్ రీడింగ్ ఇట్, అంటే చదవదగిన సమయం దాని మీద వెచ్చించగలిగిన క్రొత్త సంవత్సరానికి వాక్యం పట్ల మనకు ప్రేమ పుట్టించే కీర్తనలు. మార్చి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తునులసించినట్లు తన పదమునందు పరుగెత్తునులసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదును, నీ త్రోవలను మన్నించదను. నీ సేవకుడిని నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొంచుదును. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము.
నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యము నేను ధ్యానించదను. కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. యెహోవా, నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోట నుండి సత్యవాక్యమునే మాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నిర్బంధం లేక నడుచుకొందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును. అవి నాకు ప్రియములు. ఈ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నేను తొలగకై ఉన్నాను. నీ ధర్మశాస్త్రము విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనం తట్టు మరలుకొంటిని. భక్తిహీనుల పాశంలో నన్ను చుట్టుకుని ఉన్నను. నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. నీ యందు భయభక్తులు గల వారిని అందరినీ, నీ ఉపదేశం అనుసరించి వారికి నీ భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశం అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను సంపచితవనియు నేను ఎరుగుదును. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నీ యందు భయభక్తులు గల వారును, నీ శాస్త్రమును తెలుసుకున్న వారును నా పక్షమును నుందురుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను.
నేను పొగ తగులుచున్న సిద్ధి వెలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చెక్కించుకున్నట్టుకై గుంటలు త్రవ్విరి. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నీ ఉపదేశము నేను విడువకై ఉన్నాను. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించుతివి. నేనెన్నడూ నువ్వు వాటిని మరువను. నన్ను సంహరింపవలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనమును తలపోయుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగానున్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ శాస్త్రము నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుచున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. నీ శాస్త్రము నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయవారులారా, నా ఎదురు నుండి తొలగుడి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశంలో నన్ను విడిచిపెట్టకుము. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నేను నీ సేవకుడను. నీ శాస్త్రమును గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగుజేయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ ఆజ్ఞలు ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ వాక్యమును బట్టి నీ అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలు నాకు బోధింపుము.
యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును అయినను నీ ఉపదేశము నేను మరువను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. భక్తిహీనులు నీ కట్టడను వెతకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా, చిత్తగించుము, నీ ఉపదేశం నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచుచున్నది. అబద్ధం నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. నేను నీ శాస్త్రములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నీవు నీ కట్టడలు నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. గుడ్ జాబ్. ఎప్పుడైనా వాక్యం విలువ తెలియాలంటే ఈ 3 కీర్తనలు చదువుకోండి. అప్పుడు వాక్యాన్ని ఎంత ధ్యానించాలో, ఎంత చదవాలో, ఎంత దాని ద్వారా మేలు కలుగుతుందో అర్థమవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా. 1:19, 119. మొదటి కీర్తనలో ఎవరు ధన్యులు అనే సంగతిని వివరిస్తూ ఉన్నాడు. దుష్టులు ఆలోచన చెప్పునున్నాడు, ఒక పాపుల మార్గమును నిలువక అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. 119:1 కూడా అదే అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అంటున్నాడు. ధన్యులు అంటే దీవింపబడిన వారు, నిజంగా ఆనందంగా ఉండేవాళ్ళు అని అర్థం. దైవ ఆశీర్వాదం పొంది నిజమైన స్వచ్ఛమైన నిత్యమైన ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ధన్యులు అని బైబిల్ అంటోంది. ఎవరికి ఈ ధన్యత? ఎవరు నిజంగా దేవుని చేత దీవింపబడి నిజమైన నిత్యమైన ఆనందాన్ని అనుభవించగలరు? ఎవరు అంటే
మొదటి వచనంలోనేమో ఏం చేయకూడదో చెప్పాడు, రెండవ వచనంలో ఏం చేయాలో చెప్పాడు. దుష్టులు ఆలోచించకున్నాడు ఒక పాపుల మార్గంలో నిలువ ఒక అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండక ఏం చేయకూడదో చెప్పాడు. ఎవరు దేవుని చేత దీవింపబడి దేవుని నిత్యమైన నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు అంటే దుష్టులు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మనస్సు, వాళ్ళ తలంపులు వాటి చొప్పున మన ప్రవర్తన ఉండకూడదు. పాపులు దేవునికి వ్యతిరేకంగా పాపంలో ఆనందిస్తూ వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అలాగ మనం జీవించకూడదు. అపహాస్యకులు అంటే దేవుని సత్యాన్ని అపహాస్యం చేసేవాళ్ళు, దేవుని దూషిస్తూ దేవుని ప్రమాణాలను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి వారితో స్థిరపడకూడదు, అలాంటి వారితో చేరకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టులా ఉంటారు. అది ఆకు వాడదు, తగిన కాలమందు ఫలమిస్తుంది. అలాంటి పచ్చని చెట్టులాగా పోలుస్తూ ఉన్నాడు ధన్యులను. రెండవ వచనానికి ముందే మొదటి వచనంలో ఏమేమి జీవితం నుంచి తొలగించుకోవాలో చెప్పాడు. దుష్టుల ఆలోచన, పాపుల పద్ధతి, అపహాసుకుల స్థిరమైన పాప అభిప్రాయాలు ఇవన్నీ విడిచిపెడితే తప్ప దేవుని వాక్యంలో ఆనందించలేం. చాలామంది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి మేలు పొందే ఆశీర్వాదం కోల్పోతున్నారు. ఎందుకు? దానికి దూరం చేసేవి చాలా ఉన్నాయి వాళ్ళ జీవితంలో. పిల్లలు పాలు ఎందుకు తాగరు? జ్వరం వచ్చినా, కడుపులో నులు పురుగులున్నా, ఏదో కడుపు నొప్పి ఉండి ఏదో తేడా ఉంటే లోపల పాలు తాగి బలపడి ఆరోగ్యంగా ఎదగరు. అందుకోసమే అన్నాడు పేతురు పత్రికలో పాలను అపేక్షించమని చెప్పక ముందు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టమన్నాడు ముందు. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. అర్థమైంది ప్రభు గొప్పతనం, ప్రభు మంచితనం. రుచి చూశారు, అనుభవించారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఆస్వాదించాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, చూసారా, ఇవన్నీ మానితే తప్ప కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమా పాలను అపేక్షించలేరు. అందుకనే పిల్లోడు ఎదగట్లేదండి, లేకపోతే ఆకలి లేదండి, పిల్లోడికి కక్కుకుంటున్నాడండి తాగిన పాలు అన్నప్పుడు ముందు ఉన్న లోపల ఉన్న అనారోగ్యానికి మందు ఇస్తారు. నులు పురుగులకి చిన్న బాటిల్లో ఉంటుంది ఆల్బెండజోల్ సిరప్ ఇస్తారు. అలా ఆకలి పుట్టడానికి అడ్డొచ్చే వాటిని ముందు పరిష్కరిస్తారు వైద్యులు. ఆత్మీయంగా కూడా అంతే. అందుకని ఒక ఆయన అన్నాడు, ఐదర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కీప్స్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ కీప్స్ యూ ఫ్రమ్ ద వర్డ్ అని. వాక్యం మనల్ని పాపా నుంచి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని వాక్యానికి దూరం చేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం మన వాక్యాన్ని అశ్రద్ధ చేసేది ఎందుకో తెలుసా? మనలో ఏదో రోగం ఉంది, ఆత్మీయంగా పాపం ఉంది. ఇది మనల్ని వాక్యం పట్ల ఆకలి లేకుండా చేస్తుంది.
ఉన్నా అనుభవించకుండా చేస్తుంది అండి. పాలు ఉన్నా తాగట్ల పిల్లోడు, కారణం వీడిలో రోగం ఉంది. కాబట్టి ఎక్కువ శాతం మనం వాక్యం ద్వారా మేలు పొందగలిగిందే పొందట్లేదు. కారణం దుష్టులు ఆలోచించప్పుడు నడుస్తున్నాం, పాపుల మార్గంలో నిలుస్తున్నాం, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుంటున్నాం. వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇంకా వాక్యానికి సమయం ఎక్కడ ఇస్తాం మనం? మనకి వాట్సాప్కే టైం లేదు, ఈ షార్ట్ వీడియోస్కి రీల్స్కే టైం లేదు మనకి. ఈ వాక్యానికి టైం ఎక్కడ ఇస్తాం? వాక్యం యొక్క విలువ ఎలా అర్థం అవుతుంది, దాని రుచి ఎలా అర్థం అవుతుంది, దాని వల్ల వచ్చే న్యూట్రియంట్స్ అంటాం, ఈ ఆరోగ్య లక్షణాలున్న స్వచ్ఛమైన పాలల్లో ఉండేది, దాని విలువ ఎలా తెలుస్తుంది? ఈ చాక్లెట్లు, పీచు మిఠాయి, లేకపోతే స్వీట్లు తినేస్తూ కడుపు నింపుకునేవాడికి, కూల్ డ్రింకులు తాగేసి కడుపు నింపేవాడికి. వాక్యంలో ఆనందిద్దాం, దివారాత్రులు ధ్యానిద్దాం, అప్పుడే మనం ధన్యులం అవుతాం. ఆత్మీయ జీవితానికి వాక్యం చాలా 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 కీలకమైన. చెట్టుకు నీరు ఎంత ముఖ్యమో విశ్వాసి భక్తి జీవితానికి వాక్యం అంతకంటే ముఖ్యం. చెట్టు ఎండిపోతుంది, కాయలు కాయట్లేదు, ఎదగట్లేదు. ఆత్మీయంగా ఒకవేళ మన జీవితాలు అలా ఉంటే కారణం వాక్యాన్ని అశ్రద్ధ చేయబట్టే అని గమనిద్దాం. కాబట్టి 2026 సంవత్సరం ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా వాక్యంలో ఆనందించడానికి ఇష్టపడదాం. దివారాత్రం వాక్యాన్ని ధ్యానించడానికి సమర్పించుకుందాం. చెట్టు నీళ్ళు ఎప్పుడెప్పుడు పీల్చుకుంటుంది? అప్పుడప్పుడు కొన్ని చుక్కలు టైం ప్రకారం పీల్చుకుంటుందా? అప్పుడప్పుడు పీరియాడికల్గా ఎప్పుడు పీల్చుకుంటూ ఉంటుంది. దివారాత్రులు అంటే అర్థం నిత్యము అని, రోజంతా మెల్కొన్న గడియలన్నీ కూడా వాక్యాన్ని చదివి విని లోపలికి వెళ్ళిన దాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ దాని గురించి తలస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే విశ్వాస జీవితంలో బలపడతాం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పటి నుండి మానవ ఈ లోకమే కాదు, మనస్సు ఉన్న సమస్తం ఆలోచన ఏంటి, నిర్ణయాలేంటి, ఊహలేంటి, మాటలేంటి, చూపులేంటి, అన్నీ కూడా పగిలిపోయినట్టు అయిపోయినాయి, వక్రీకరింపబడినాయి. ఏదైనా ప్లాస్టిక్ ట్యూబ్ను మీరు వేడి చేసి ఇలా తిప్పారనుకోండి, మెల్లి తిప్పేశారనుకోండి, అది ఇంకా స్ట్రైట్గా ఉండదు, అలాగే గట్టిగా అయిపోతుంది, మెల్లి తిరిగిపోయి. అలా వంకర టింకర్లు అయిపోయినాయి మన బుద్ధులన్నీ కూడా. ఏది ఆలోచించినా వంకరగానే, ఏది ఊహించినా డిస్టార్టెడ్, స్క్వీజ్డ్ అవుట్ ఆఫ్ షేప్ అనమాట. అది మెలి తిప్పేసినట్టుగా ఉంది అంతే. దీన్ని స్ట్రైట్ చేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. వాక్యం ద్వారా నిత్యము వంకరైపోయినటువంటి మన మార్గాల్ని చక్కన చేసుకోవాలి. బాప్తిస్మ యోహాను చేసింది అదే కదా. వంకర మార్గాలు తిన్ననివ్వాలి, కరుకు మార్గాలు నున్ననివ్వాలి, ప్రతి ఎత్తు పల్లం చేయబడాలి, ప్రతి పల్లం పూడ్చుకోవడం. రోడ్ వేసేటప్పుడు ఏం చేస్తారు? ఎత్తులన్నీ సమానం చేస్తారు, లోయలని పూడ్చి గరుకుని నున్నని చేస్తారు, వంకరల్ని తిన్నని చేస్తారు. అలా చేసేదే వాక్యం. నీ బుద్ధి లైన్లోకి వచ్చేది వాక్యం వల్ల, నీ ఆలోచన లైన్లోకి వచ్చేది వాక్యం వల్ల, నీ ఆశలు దేవునికి అనుకూలంగా మారేది వాక్యం వల్ల. నువ్వు ఇంకేం చదువు, ఏం చెయ్యి, నీ వంకర బుద్ధి ఇంకా వంకర అవుద్ది తప్ప తిన్నని అవ్వదు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనిషి జీవితం స్ట్రైటన్ అవుతుంది, తిన్నగా అవుతుంది, నున్నగా అవుతుంది. దాని నుంచే శత్రువు మనం దూరం చేయడానికి వాడు డే అండ్ నైట్ వర్క్ చేస్తాడు. దేవుని వాక్యం అత్యంత ప్రాథమికమైన పోషణ మార్గం విశ్వాసకి.
పసిపిల్లడికి పాలు ఒక్కటే, తల్లిపాలు ఒక్కటే వాడికి ఆహారం. దానివల్లే ఎంత ఎదిగినా సరే, మానసికంగా ఎదిగినా శారీరకంగా ఎదిగినా పాల వల్లే. దేవుని వాక్యం అలాంటిది. స్వచ్ఛమైన వాక్యం అనే పాలను అపేక్షించమంటున్నాడు. పిల్లవాడు ఆకలిగా కోలబెట్టేస్తాడు, పాలు ఇచ్చే వరకు తృప్తి పడడు. అలాంటి బలమైన ఆశ, ప్రేమ వాక్యం పట్ల ఉండాలి. మనం అనుకుంటాం టైం లేదండి అని. భక్తుడు ఒక ఆర్టికల్ రాస్తూ అన్నాడు, నువ్వు అనుకున్న దానికంటే నువ్వు బైబిల్ చదవడానికి నీకు ఎక్కువ టైం ఉంది అంటాడు. ఎలాగో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో సగటు రోజు ఎలా గడుస్తుందో ఎవరైనా గమనించారనుకోండి. జీవితంలో సగటు రోజు ఎలా గడుస్తుందో ఎవరైనా గమనించారనుకోండి. టీవీకి ఎంత టైం ఇస్తున్నావు, యూట్యూబ్కి ఎంత టైం ఇస్తున్నావు, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి, నీ ఇంట్లో పనులకి, నీ నిద్రకు, లేకపోతే నీ సరదాలకి ఎంత టైం ఇస్తున్నావు? బైబిల్ చదవడానికి ఎంత టైం ఇస్తున్నావు? ఒక విషయం మాత్రం సత్యం, అదేంటంటే నువ్వు దేన్ని ముఖ్యంగా ఎంచుతావో దానికి సమయాన్ని ఇచ్చేస్తావు. మళ్ళీ చెప్తున్నాను, నీకేది ప్రాముఖ్యమో దానికి టైం ఇస్తావు అంతే. అర్ధరాత్రి 2:30కి ట్రైన్కి బంధువులు వస్తారండి, వెళ్ళవా? నిద్రపోవాలండి, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలండి అంటావా? నీకు అది ముఖ్యమైతే దాస్తావు, టైం ఇస్తావు అంతే. కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి టైం ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? అది నీకు అంత విలువగా లేదన్నమాట. సింపుల్. నువ్వు దేవుని వాక్యాన్ని విలువ ఎంచుకుంటే దానికి సమయం ఇస్తావు. అరవై 66 గ్రంథాలు ఉన్నాయి. దేనికి ఎంత టైం పడుతుందో తెలుసా చదవడానికి? మీరు నన్ను తర్వాత అడిగితే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. అయితే త్వరగా చదివేనివ్వండి. ఆదికాండం చదవడానికి 3 గంటల 31 నిమిషాలు పడుతుంది. నిర్గమకాండానికి 2 గంటల 51 నిమిషాలు. లేవికాండం చదవడానికి 2 గంటల 3 నిమిషాలు పడుతుంది. సంఖ్యాకాండం 2 గంటల 57 నిమిషాలు పడుతుంది. ద్వితీయోపదేశకాండానికి 2 గంటల 24 నిమిషాలు. యెహోషువ గ్రంథానికి 1:42 నిమిషాలు. న్యాయాధిపతులు చదవడానికి 1:41 నిమిషాలు. రూతు గ్రంథం చదవడానికి 14 నిమిషాలు. మొదటి సమయాలకు 2 గంటల 14 నిమిషాలు, రెండవ సమయాలకు 1:49 నిమిషాలు. మొదటి రాజులు చదవడానికి 2 గంటల 6 నిమిషాలు, రెండో రాజుల గ్రంథం చదవడానికి కూడా 2 గంటల 6 నిమిషాలు పడుతుంది. మొదటి దినవృత్తాంతాలకు 2 గంటల 3 నిమిషాలు, రెండో దినవృత్తాంతాలు చదవడానికి 2 గంటల 19 నిమిషాలు. ఎజ్రా గ్రంథం చదవడానికి 40 నిమిషాలు. నెహెమ్యా గ్రంథం చదవడానికి 58 నిమిషాలు పడుతుంది. ఎస్తేర్ గ్రంథానికి 31 నిమిషాలు. యోబు గ్రంథానికి 1:46. కీర్తన గ్రంథానికి 4 గంటల 51 నిమిషాలు. సామెతల గ్రంథానికి 1:35 నిమిషాలు. ప్రసంగి గ్రంథానికి 31 నిమిషాలు. పరమగీతాలు 17 నిమిషాలు. యెషయా గ్రంథం 3 గంటల 43 నిమిషాలు. ఇర్మియా గ్రంథం 3 గంటల 51 నిమిషాలు. విలాప వాక్యాల గ్రంథం చదవడానికి 20 నిమిషాలు. ఎహెచ్కేలకు 3 గంటల 39 నిమిషాలు. దానియేలుకు 1:06 నిమిషాలు. హోషేయ 32. యోవేలుకు 12 నిమిషాలు. ఆమోసుకు 24 నిమిషాలు. ఓబద్యాకు 4 నిమిషాలు. యోనాకు 8 నిమిషాలు. మీకాకు 18 నిమిషాలు. నహూముకు 7 నిమిషాలు. హబక్కుకు 9 నిమిషాలు. జెఫన్యాకు 10 నిమిషాలు. హగ్గైకి 6 నిమిషాలు. జకర్యాకు 35 నిమిషాలు. మలాకీకి 11 నిమిషాలు. నీకు 5 నిమిషాల టైం ఉంటే యూదా పత్రికనో ఓబద్య గ్రంథాన్నో చదివేయవచ్చు. 15 నిమిషాల టైం ఉంటే రూతు గ్రంథాన్నో ఫిలిప్పి గ్రంథాన్నో చదివేయవచ్చు. 1 గంట టైం ఉంటే నెహెమ్యా గ్రంథాన్నో రోమా పత్రికనో చదివేయవచ్చు. నీ సమయం సద్వినియోగం అయినట్టు. క్రొత్త నిబంధనలు అయితే మత్తయి సువార్తకు 2 గంటల 21 నిమిషాలు. మార్కు సువార్తకు 1:23 నిమిషాలు. లూకా సువార్తకు 2 గంటల 24 నిమిషాలు.
యోహానుకు 1:51 అపోస్తల కార్యాలకు 2:15, రోమపత్రిక 57 నిమిషాలు, మొదటి కొరింథీకి 58, 2 కొరింథీకి 38, గలతీకి 20 నిమిషాలు, ఎఫెసీకి 19, ఫిలిప్పీకి 14, కొలసీకి 13, మొదటి తెస్సలోనికీకి 11, 2 తెస్సలోనికీకి 7, మొదటి తిమోతికి 15, 2 తిమోతికి 11, తీతుకు 6 నిమిషాలు, ఫిలెమోనుకు 3 నిమిషాలు, హెబ్రీలకు 44 నిమిషాలు, యాకోబుకు 15 నిమిషాలు, మొదటి పేతురుకు 15 నిమిషాలు, 2 పేతురుకు 10 నిమిషాలు, మొదటి యోహానుకు 16 నిమిషాలు, 2 యోహానుకు 2 నిమిషాలు, 3 యోహానుకు 2 నిమిషాలు, యోధా పత్రికకు 4 నిమిషాలు, ప్రకటన గ్రంథానికి 1:10 చాలు. అసలు ఎవరైనా ఇందాక టైం చూసుంటే బాగుండేది. 119 కీర్తన మనం అందరం కలిపి చదవడానికి ఎంత టైం పట్టిందో. పెద్ద టైం ఏం పట్ల చదవగలిగాం కదా. బై ది వే, జనవరి 1వ తారీఖు 3 అధ్యాయాలు చదివేసుకున్నాం మనందరం కలిపి కదా. ఇదే లెక్కలోకి వెళ్తే స్పీడ్గా ప్రతిరోజు మీరు కానీ రోజుకు కొంత సమయం కేటాయిస్తే దేవుని వాక్యం చదవడానికి ఎన్ని రోజుల్లో ఏమేమి చదివేయవచ్చో చూడండి. మొత్తం పాత నిబంధన చదవడానికి 56 గంటల 44 నిమిషాలు పడుతుంది. క్రొత్త నిబంధన అంతా చదవడానికి 17 గంటల 44 నిమిషాలు పడుతుంది. బైబిల్ అంతా చదవడానికి 74 గంటల 28 నిమిషాలు పడుతుంది. మీరు కానీ రోజుకు ముప్పై నిమిషాలు మీరు కేటాయిస్తే రోజుకు 30 నిమిషాలు కేటాయిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏంటి నేను ఇంత చదివేయగలిగానా అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. కాకపోతే క్రమంగా అరగంట కేటాయించి వాక్యంతో గడపాలి. ఒక్క అరగంట, రోజుకొక్క అరగంట. మీరు చెప్పండి, మీలో చాలామంది కనీసం వాట్సాప్తో రోజుకు అరగంట గడిపేవాళ్ళు లేరా? అంత అమాయకుల్లో ఫేస్ పెట్టారండి. ఏమండి, అరగంట అన్నారు ఏంటండి అంటారా? డిజిటల్ వెల్బీయింగ్ అని మీ మొబైల్లో రోజుకి ఎంత టైం గడుపుతున్నారు, దేనికి ఎంత టైం ఇస్తున్నారు, ఏ యాప్ని ఎక్కువసేపు గడుపుతున్నారు అనేది చెప్పేస్తుంది. అప్పుడెప్పుడైనా చూసుకోండి. లేదా మీ స్మాల్ గ్రూప్ లీడర్కి స్క్రీన్ షాట్స్ పెట్టండి. Vinny, would you like to come and share how you are monitored there? Yeah, come. జాన్సన్ గారు అబ్బాయి విన్ని లక్నోలో బైబిల్ కాలేజ్లో చదువుకుంటున్నాడు. సత్యవచన్ అని మైక్. వాళ్ళ మొబైల్, స్టూడెంట్స్ అందరి మొబైల్ ఎలా వాళ్ళు మానిటర్ చేస్తారో చూడండి. ఇలా వచ్చి సో నా పేరు వినయ్, నేను జాన్సన్ గారి చిన్న అబ్బాయిని. నేను లక్నోలో సెమినరీ చేస్తున్నాను, ఎండి. సో మాకు ఒక కోహోర్ట్లో 10 మంది ఉంటారు. 10 మంది ఒక్కొక్క బ్యాచ్. మేము అక్కడ ట్రైన్ అవుతూ ఉన్నాం. అక్కడ ఒక మెంటర్స్ ఉంటారు, ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. సో ఎవ్రీడే మేము షేర్ చేసుకోవాలి మా డిజిటల్ వెల్బీయింగ్, దేనికంత మా సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. రోజునా? ఎవ్రీడే. వావ్. ఏ టైంకి? 10 o'clock. రాత్రి 10 గంటలుగా? ఎస్. ఓకే. సో ఎవ్రీడే వీ హ్యావ్ టు షేర్ ది డిజిటల్ వెల్బీయింగ్ వితౌట్ మిస్సింగ్. సో ప్రతిరోజు మేము షేర్ చేయాలి. ఒకవేళ ఒక మర్చిపోతే వాళ్ళు వెంటనే అడుగుతారు,
నెక్స్ట్ మార్నింగ్ ఎందుకు షేర్ చేయలేదు అంటే ఎలా స్క్రీన్ షాట్ షేర్ చేయాలా? స్క్రీన్ షాట్ షేర్. మ్మ్. సో మనం ఎంత సమయం దేనికి గడుపుతాం అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, మా వాళ్ళు ఎవరైనా నిన్ను వచ్చి కలిస్తే ఎలాగ అది చూడాలో చెప్తావా? సో మీ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే అక్కడ డిజిటల్ వెల్బీయింగ్ అని చూపిస్తుంది. ఆ డిజిటల్ వెల్బీయింగ్ మీద మళ్ళీ ట్యాప్ చేస్తే మీకు ఎంత స్క్రీన్ టైమింగ్ ఏంటనేది చూపిస్తూ ఉంటుంది. ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. వినీని కలవండి ఒకవేళ మీ మొబైల్లో ఎలా అది తెలుసుకోవాలో తెలియకపోతే. తర్వాత మన టెక్ టీం వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. రోజు మీ మొబైల్ ఎన్ని గంటలు స్క్రీన్ టైమో కూడా చెప్తుంది. ఏ యాప్కి ఎంత మీరు టైం ఇచ్చారో కూడా చెప్తుంది. యావరేజ్ ఎంత ఉంటుంది మీకు స్క్రీన్ టైం? Yeah, on an average, how much time do you spend on screen? గంటన్నర. స్టూడెంట్స్ ఎక్కువ చదువుకోవాలి కాబట్టి వాళ్ళకి వీలు అవట్లేదు, కానీ సెలవు రోజు అయితే ఎక్కువే ఉంటుంది కదా. మీ సమయాన్ని స్క్రీన్ ముందు ఎక్కువ గడపడం వల్ల సమయం వేస్ట్ అవుతుంది. మీకు తెలియకుండా అనారోగ్యం పాలవుతారు. మీరు బాడీ మూవ్మెంట్స్ ఉండవు కదా, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, చాలా బలహీన పడతారు మీరు. అన్నిటికంటే ముఖ్యంగా కంప్యూటర్ లాంగ్వేజ్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, చెత్త లోపలికి చేర్చుకుంటే అదే బయటకు వస్తుంది. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, కన్ను చూస్తుంది, చెవులు వింటాయి, మనసు తలస్తుంది. కాబట్టి వాట్ యు ఫీడ్ యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దాట్. అందువల్ల ఆ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఒక అరగంట వాక్యానికి కేటాయిద్దాం. రోజుకు 8 గంటల 6 నిమిషాలు ఇస్తే వారంలో పాత నిబంధన అయిపోతుందట. రోజుకు 2.5 గంటలు ఇస్తే వారంలో కొత్త నిబంధన అయిపోద్దట. ఈ రెండు కలిపితే రోజుకు 10 గంటల 35 నిమిషాలు ఇస్తే వారంలో మొత్తం బైబిల్ చదివేయగలరు. ఒకవేళ రోజుకు 1:53 నిమిషాలు ఇస్తే నెలలో కొత్త నిబంధన అయిపోతుంది. రోజుకు 35 నిమిషాలు ఇస్తే నెలలో 1:53 నిమిషాలకు పాత నిబంధన అయిపోతుంది. 35 నిమిషాలకి నెలలో, రోజుకు 35 నిమిషాలు రోజు ఇస్తే నెలకి కొత్త నిబంధన అయిపోతుంది. రెండు కలిపితే 2 గంటల 29 నిమిషాలు రోజుకి ఇవ్వగలిగితే నెలకి బైబిల్ పూర్తి అయిపోతుంది. అంత టైం లేదండి అంటారా? రోజుకు 38 నిమిషాలు ఇస్తే కొత్త నిబంధన అయిపోతుంది 3 నెలల్లో. రోజుకు 12 నిమిషాలు ఇస్తే పాత నిబంధన అయిపోతుంది రోజుకు 35 నిమిషాలు ఇస్తే 3 నెలల్లో. కొత్త నిబంధనకు 12 నిమిషాలు ఇస్తే 3 నెలల్లో కొత్త నిబంధన అయిపోతుంది. రెండు కలుపుకుంటే 50 నిమిషాలు రోజుకి ఇస్తే 3 నెలల్లో పూర్తి బైబిల్ చదివేయగలరు. శ్రీని గారు, మీరు ఎన్నిసార్లు చదివారు బైబిల్? ఓకే, మీరు ఒకసారి బైబిల్ చదవడానికి ఎంత టైం తీసుకుంటారు? 2 నెలల ఒకసారి ముందుకు వస్తే బాగుంటుంది. చెప్పండి, మాకందరికీ ప్రోత్సాహంగా. మీరు ఎలా చదువుతున్నారో తెలిస్తే మాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఇలా వచ్చింది అక్కడ వీడియోలో చూసేవాళ్ళు కూడా మెయిల్ పొందుతారు. రండి, అంటే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దేవునికి వందనాలండి. నాకు బాగా బైబిల్ చదవడం బాగా ఇష్టం అండి. నేను
ఒక 15 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువసార్లు బైబిల్ చదివింది. నేను 10th క్లాస్ చదువుతున్నాను అంతే. నేను బాగా చదవలేదు. బాగా ఇష్టమైంది ఏంటంటే బైబిల్. నేను రోజు ఒక 3 hours 4 hours దాకా బైబిలే చదువుతాను. కీర్తన గ్రంథం నిన్న కూడా నేను వచ్చేటప్పుడు 150 అధ్యాయాలు ఓ రోజు చదివేశాను. అంటే చదివేస్తాము అని కాదు, అందులో వాక్యాన్ని కూడా మనం ఏం చెప్పారు, ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్పారు అని ప్రశ్నార్థకంగా బాగా చదివితే బాగా బైబిల్ అర్థమవుతుంది. ఫస్ట్లో సరిగ్గా అర్థమవుతుంది ఎవరికి, కాకపోతే చదవక మట్టికి చాలా బాగుంటుంది. మర్మాలన్నీ కూడా మనకు కూడా బాగా అర్థమవుతుంది. ఇక్కడ సార్ చెప్పినవి కూడా మనం వింటే అక్కడ బైబిల్ చదివినప్పుడు ఇక్కడికి మళ్ళీ వచ్చినప్పుడు ఆ స్టడీలో చాలా బాగుంటుంది. అదే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ ఎలాగో అలా మనం బైబిల్ బాగా చదివితే బాగుంటుంది. నేను సంవత్సరానికి దగ్గర ఒక 5 సార్లు 6 సార్లు కౌంట్లెస్ అండి ఇక బైబిల్ కొట్లో కూర్చుంటాను. నా బంగారు వ్యాపారం తెలుసు కనుక మార్నింగ్ 10కి తీస్తాను, 12:30 దాకా బైబిల్ చదువుతాను. ఫోన్ తక్కువ వాడతాను. నాది ఫోన్ కూడా కాస్ట్లీ, కానీ గ్రీన్ బటన్ రెడ్ బటనే, ఇక పెద్దంత వాడను, నాకు రావు. నా ఫోన్లో కూడా యాప్స్ ఉండవు. బైబిలే బాగా ఇష్టం, ఎక్కువ చదవడం కూడా ఇష్టమే. అందరూ కూడా అలా చదవండి, బాగుంటుందని నా నమ్మకం. మీరు కూడా అందరు సంఘ బిడ్డలు కనుక బైబిల్ బాగా ధ్యానిస్తే బైబిల్ మనతో మాట్లాడుతుంది. నాతో మాట్లాడింది. చాలా ఆపదల నుంచి నేను బయటపడ్డాను. మాకు ధైర్యం మట్టికి బైబిలే, ఇంకేమీ లేదు. దేవుడు మనతో మాట్లాడాలంటే బైబిల్తో ఎక్కువ ధ్యానిస్తే బైబిల్ మనతో మాట్లాడుతుంటుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది, వాక్య వివరణ కూడా బాగా అర్థమవుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. సంవత్సరానికి 5 సార్లు చదువుతాను అన్నారు. అసలు కనీసం జీవితం అంతట్లో 5 సార్లు చదివిన వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తేస్తారు అనుకున్నానే నేను. 2026 ఒక మార్పును తేవాలి. వాక్యం ధ్యానించిన వ్యక్తి ఆత్మీయంగా ఎదగరు. సింపుల్. కాబట్టి భక్తికి కీలకమైంది వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలంటే, అంటే నెమరు వేయాలంటే లోపలికి వెళ్ళాలి కదా. కాబట్టి చదవాలి, వినాలి. మీకు చదువు రాదు అని అంటే మా దగ్గర ఆడియో బైబిల్స్ ఉన్నాయి, లేదా మొన్న వాట్సాప్ గ్రూప్స్లో పెట్టాను కదా, ఆడియో బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా వినవచ్చు. మీరు ఏ పని చేసుకుంటున్నా అది ఆన్ చేసుకుంటే బైబిల్ వినవచ్చు. సో మొత్తం మీద కళ్ళ ద్వారా చెవుల ద్వారా వాక్యం లోపలికి హృదయంలోకి వెళితే మనం ధ్యానించడానికి కాంటెంట్ ఉంటుంది లోపల. ఏం పని చేసుకుంటున్నా వాక్యాన్ని నెమరు వేయవచ్చు. ఓకే. ఈ సంవత్సరం ఏది కాదనుకుంటే బైబిల్కి ఎక్కువ సమయం ఇవ్వగలం, ఇది ఇప్పుడు మనం చేయాల్సిన పని. పెన్ను కాగితం తీసుకుంటారో లేకపోతే మొబైల్లో నోట్స్లో రాసుకుంటారో ఇప్పుడే చేయండి. మీరు రోజు బైబిల్కి టైం ఇవ్వడానికి ఏది మీకు అడ్డంకిగా ఉంది, ఏది మీ సమయాన్ని ఎక్కువ తీసుకుంటుంది, ఏది కట్ చేయడం వల్ల బైబిల్కి ఎక్కువ సమయం ఇవ్వగలరు, మీకు మీరు ఆలోచించి ఇప్పుడే రాసుకోండి. అది యూట్యూబ్ వీడియోసా, ఇన్స్టాగ్రామ్ వీడియోసా, లేకపోతే చేతులకి గ్లవ్స్ తగిలించుకొని పౌడర్ రాసుకుని మరీ ఆడుతున్నారంట. నేను ఎప్పుడు చూడలేదు, కానీ అంత అవసరమా? విలువైన బంగారం కంటే విస్తారమైన మేలిం బంగారం కంటే కోరదగింది అని చెప్పాడే వాక్యాన్ని, దానికి ఇవ్వాల్సిన సమయం తీసుకెళ్ళి చెత్తకి అనవసరం, దానికి ఆరోగ్యం పాడవుతుంది, నీకు మానసికంగా ఏ పరిపక్వత రాదు. దానికోసం మనం అంత సమయం వేస్ట్ చేసేది. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఆలోచించండి.
అసలు ఒక ఆయన అన్నాడు, వాక్యం చెప్తా ఉంటే ఈ శబ్దం దేవుడికి ఇష్టం అంట. అంటే మీరు తీసి చూస్తూ ఉన్నారు వాక్యం పట్ల ఆసక్తితో. వాక్యం పట్ల నీ శ్రద్ధ దేవుని సంతోషపెడుతుంది. ఉదయం చెప్పుకున్నాం, నిన్న నైట్ చెప్పుకున్నాం, నన్ను కనపరచు వారిని నేను కనపరచును, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురాని. అంటే నువ్వు బైబిల్కి టైం ఇవ్వకపోవడం దేవుని తృణీకరించి, దానికంటే నాకు మొబైలే ముఖ్యం అని దేవుని సంగతులను నువ్వు తక్కువగా చూస్తున్నావు అన్నమాట. తృణీకరించడం అంటే తక్కువ విలువ ఇవ్వడం, లెక్క చేయకపోవడం. అంత చిన్నవాడు కాదు దేవుడు. నీ జీవితానికి ఆయనే కీలకం. మన వ్యక్తితో మాట్లాడుతున్నాను, కారుకి 5 టైర్లు ఉంటాయి, ఒకటి స్పేర్ టైర్. ఒక్కొక్కసారి దాంట్లో గాలి ఉందో లేదో కూడా చూడం, ఎందుకంటే అది ఎప్పుడో అవసరం అవుతుందని. చాలామంది దేవుని అలా స్పేర్ టైర్లో పెట్టుకున్నారు, ఆపదలో ఉపయోగపడతాడు అన్నట్టు. ఆయన స్పేర్ టైర్ కాదు, స్టీరింగ్ వీల్ ఆయన. ఇది లేకపోతే బండే నడవదు. నీ ఊపిరి ఆయన వల్ల, నీ అవయవాలు పనిచేసేది ఆయనలో. అరేయోపగు సభలో పౌలు మాట్లాడుతుందే అన్నాడు, మనం ఆయన అందుకు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని. ఆయనలోనే, ఆయనను బట్టే మనం ఊపిరి పీల్చుకున్నాం, మన అవయవాలు పనిచేసినా, మనం జీవనోపాధి చేసుకున్నాం. అలాంటిది ఆయన్నే తృణీకరించడం అవివేకం కదా. ఇక్కడ మీరు ఎవరైనా చెప్పగలరా, ఏం కట్ చేసుకుంటే దేవుని వాక్యానికి ఎక్కువ టైం ఇవ్వగలరో మొమ్మటం లేకుండా మిగిలిన వారందరి ప్రయోజనం కోసం చెప్పండి. ఫోన్లో ఏంటి చెప్పండి. బైబిల్కి ఎక్కువ ఇస్తావు, కరెక్టే. ఏం కట్ చేసి ఇస్తావు అంటున్నా. శ్రీని గారు అన్నారు కదా, ఆయన మొబైల్లో ఎక్కువ యాప్స్ ఉండవు అంట. ఏమండి, $1,50,000 ఫోన్ పెట్టుకుని ఓన్లీ కాల్స్కే వాడడం. కొన్ని యాప్స్ డిలీట్ చేసేయండి. సీరియస్గా చెప్తున్నా, కొన్ని యాప్స్ డిలీట్ చేసేసుకోండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. చెత్తలో టైం గడపకండి. మీ మనసు చాలా విలువైంది. ఇది దేవుని సంగతులతో, సత్యంతో, నిత్యమైన విషయాలతో నింపబడాలి. హృదయాన్ని ప్రభు ధననిధి అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి అవుతాను చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుగలరు? హృదయం మంది నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అంటున్నాడు. సజ్జనుడు మంచి వ్యక్తి, మంచి హృదయాన్ని కలిగిన వ్యక్తి, తన మంచి ధననిధిలో నుండి సజ్జనుడు మంచి విషయాలు తెస్తాడట. హృదయం ఒక ట్రెజర్ హౌస్ లాంటిది, ఒక ధననిధి. ఇద్దరికీ ఉంది ధననిధి సుమా. సజ్జనుడికేమో మంచి ధననిధి ఉంది, దుర్జనుడికి చెడ్డ ధననిధి ఉంది. ఇద్దరికి ఉంది ధననిధి. సజ్జనుడు మంచి విషయాలతో నింపుకుంటున్నాడు కాబట్టి మంచి బయటికి తేగలడు. దాంట్లో ఉన్నవే కదా బయటికి తేగలిగింది. దుర్జనుడు చెడ్డ విషయాలతో హృదయాన్ని నింపుకుంటున్నాడు కాబట్టి చెడ్డ విషయాలే బయటికి తెస్తున్నాడు. మీ ధననిధిని ఏమనొచ్చు ఇప్పుడు ఈ టైంలో? మంచి ధననిధి అనొచ్చా, చెడ్డ ధననిధి అనొచ్చా?
మీకు మీరు పరీక్షించుకోండి. మీది చెడ్డ ధననిధి అయితే మీరు దుర్జనులే సుమా. మీరు మంచి ధననిధి కలిగి ఉంటేనే మీరు సజ్జనులు అవుతారు. వాక్యంతో నింపబడిన హృదయం అయితేనే ఇది మంచి ధననిధి అవుతుంది. అప్పుడు మీరు సజ్జనులుగా పిలువబడతారు. కాబట్టి కనీసం ఈ రోజు నుండి డిసెంబర్ 31లోగా పూర్తి బైబిల్ ఒక్కసారైనా చదువుతాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఈరోజు ప్రమాణం చేయండి ఇష్టపడేవాళ్ళు. నేను 5 గంటల 4 గంటల 3 గంటల 2 గంటల ఒక్కసారైనా బైబిల్ ఈ సంవత్సరంలో పూర్తి చేసేయాలి అని. నిజంగా లేచి నిలబడండి. చెయ్యెత్తిన వాళ్ళు లేచి నిలబడండి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ప్రియ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం విలువ గ్రహించి వాక్యాన్ని ఈ సంవత్సరం కనీసం ఒక్కసారైనా పూర్తిగా చదవాలి అనే అలాంటి ఇష్టాన్ని కనుపరిచారు. వారి ఆశ మీరు తీర్చండి. మీ వాక్యం ద్వారా వారి మనసుల్లో మీ సత్యాన్ని నాటి ఫలింప చేయండి. మిమ్మల్ని, మీ వాక్యాన్ని, మీతో సమయం గడిపే కృపను వారు ఎక్కువ అనుభవించేటట్లు చేయండి. ఈ సంవత్సరం పచ్చని చెట్ల వలె, ఫలించే చెట్ల వలె మేమందరం ఉండడానికి కృప దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దానికి ఏ టైం ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకే. వీళ్ళు ఎవరైనా ఒక్క రోజులో కీర్తన గ్రంథం అంతా చదివేసిన వాళ్ళు ఉన్నారా? శ్రీని గారిలాగా మీరు ఎలా అంటూ ఉంటే చేయదెత్తున్నారు అనుకుంటున్నాను నేను. ఒక్క సిట్టింగ్లో ఒక పుస్తకం చదివేస్తే భలే ఉంటుందండి. ఆ కంటిన్యూటీ భలే తృప్తినిస్తుంది. అది కారణం అంతా ఒక్క సిట్టింగ్లో కూర్చొని చదివేయండి. ఆ స్టోరీ లైన్ అంతా మీకు ఎంత అవగాహన ఇస్తుందో. అలా చదివితే మీకు సంవత్సరం అక్కల్లా. పోటీ పడండి కుటుంబంలో. ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోండి. మిమ్మల్ని చూసి మీ ఆయన చూసి మీరు, మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని చూసి మీరు ఇంకా ఎక్కువ నేను ఎక్కువ చదివానని అలాంటి తృప్తి పొందాను. దేవుని వాక్యంతో గడపండి ఈ సంవత్సరం అంతా. అదే ఆయన్ని ఘనపరచడం అంటే. మీరు ఆయన విలువ వేయించుకుంటే ఆయన టైం ఇస్తారు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తా అన్నాడు. మీరు ఆయనకు విలువ ఇవ్వట్లేదు అంటే ఆయన తృణీకరిస్తూ ఉన్నారు. అంటే ఆయన బైబిల్ చదవరు, ఆయనతో ప్రార్థనలు గడపరు, ఆయన బిడ్డల సహవాసం కూడా ఏదో వస్తారు, ఎప్పుడో లేటుగా ఏదో వెళ్ళామన్నట్టు. ఆయనను ఘనపరచండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. మీలో నిన్న రాత్రి కూడికలో బలలో పాలు పొందని వారు ఉంటే, లేదా మళ్ళీ పాలు పొందుతామన్నా సరే మీరు సిద్ధంగా ఉండండి. ప్రభు బలలో పాలు పొందుతాం. ప్రభు మీకు స్తోత్రాలు. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మేము చేసిన తీర్మానం మా జీవితాల్లో అమలు చేయడానికి కృప దయచేయండి. మీ వాక్యాన్ని చదివి విని ధ్యానించి మిమ్మల్ని ఆ రీతిగా ఘనపరచడానికి మాకు సహాయం చేయండి. మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.